మరణాత మరణాత. ఓకే, సంతోషం. ఇంతవరకు చాలా దివ్యంగా దేవుని యొక్క కార్యక్రమాలలో కూడా మీరు చాలా యాక్టివ్గా ఉన్నారని నమ్ముతా ఉన్నాను. కొంతమంది ఆవులింతలు వస్తూ ఉన్నాయి, ఆవులింతలు వస్తూ ఉన్నాయి. బాగా టైడ్ అయినట్టున్నారు. కనుక ఎనర్జెటిక్ గా కాసేపు యూత్ ఎలా ఉండాలో చెప్పండి. ఎలా ఉండాలి? ఎనర్జెటిక్ గా ఉండాలి. అలాగే సంతోషంగా దేవుని వాక్యం వినండి. ఆనంద సహిత సదాప్రభు వాక్యం శుణంతు, మనసులో పెట్టుకుందాం, హృదయ మధ్య సఫల କରంతు, అనుసరించి నడుద్దాం, ఆచరణ କରିବା, ప్రార్థన చేసుకుందాం. అసంత ప్రార్థన କରିବା. కృపణ దేవా, దైవ తండ్రి, కృపామయ పరమేశ్వర, దయాళు పితా, ఇంతవరకు ఈ సమయం పర్యంత పాటల ద్వారా, గీత ద్వారా, చక్కని సుమధురమైన గీతముల ద్వారా, ఉపయుక్త సంకీర్తన ద్వారా, అలాగే ప్రభా ఈ సమయం ప్రభు దివ్యమైన వాక్యము ద్వారా, ఆ దివ్య వాక్య ద్వారా నీవు బలపరిచిన వారై ఉన్నారు తండ్రి. তুমি আমাকে বলবান করিবা পরমেশ্বর ইচ্ছা మరలా మరి ఒకసారి এতবে পুনర్বার আমাকে నీ పరిశుద్ధాత్మ శక్తిని బట్టి তো পবিত্র আত্মাকে শক্তি నీ অনুযায়ী జ్ఞానము ప్రసాదించి তুমি জ্ঞানকে প্রদান করি, వినగలుగు చెవిని, শুনিবা কর্ণ గ్రహించగలుగు జ్ఞానమును গ্রহণ করি পাইবার জ্ঞান అనుగ్రహించమని অনুগ্রহ কর বলি త్వరగా రానయ్యున్న অতি শীঘ্র আসুবা యేసయ్య పరిశుద్ధ నామములో প্রভু যীশু খ্রিস্টଙ୍କ নামে అడిగి వేడుకొనుచున్న పరమ తండ్రి, মাগি ভিক্ষা করো সদস্য পিতা. ఆమేన్. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు సమాధానము కూడి వచ్చిన మనందరికీ ప్రభు దయచేయును గాక. ఆమేన్. ప్రియమైన పిల్లరా, పరిశుద్ధ గ్రంథము నుంచి వాక్యం పఠించుకుందాం. ప్రియ శ్రోతలకు మన ఇతర పవిత్ర శాస్త్రంలో మన ధ్యానానికి ଯିବା. 119వ కీర్తన ଆଉ ଗୀତ ସହିତ ତାର 16 ଅଧ୍ୟାୟ 9వ వచనాన్ని చదువుకుందాం. ଆଉ 9 ପଦକୁ ପଢିବେ ପରି ଲେଖାଯାଏ, ଯୁବ ମନୁଷ୍ୟ କି ପ୍ରକାର ଆପଣା ପଥ ପରିଷ୍କାର କରିବ, ତୁମ୍ଭ ବାକ୍ୟ ଅନୁଯାୟୀ ତଇ ବିଷୟରେ ସାବଧାନ କରିବ. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందురు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ చేతనే కదా. ప్రియమైన దేవుని పిల్లారా, మీరందరూ బైబిల్ చదువుతున్నారా? ప్రతిరోజు ତୁମେ ସମସ୍ତେ ପ୍ରତ୍ୟେକ ପ୍ରହରରେ ତୁମେ ବାକ୍ୟ ଅଧ୍ୟୟନ କରୁଅଛ. ఎంతమంది చదువుతున్నారు బైబిల్? କେତେ ଜଣ ପଢୁଅଛ ବାଇବଲ? కొంతమంది చదువుతున్నారు, కొంతమంది చదవట్లేదు అనుకుంటా. ଆଉ ଅଳ୍ପ ଜଣ ପଢୁଛନ୍ତି, ଅଳ୍ପ ଜଣ ପଢୁନାହାନ୍ତି, ଜଣା ପଡୁଛି. బైబిల్ చదవడం ద్వారా, ଅପବିତ୍ର ଶାସ୍ତ୍ରକୁ ପଠନ ଦ୍ୱାରା దేవుడు అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. ଈଶ୍ୱର କିଏ ଆମମାନେ ଜାଣିପାରିବା. బైబిల్ చదవడం ద్వారా, ଆଉ ବାଇବଲକୁ ପଠନ କରିବା ଦ୍ୱାରା మనమేంటో మనకు అర్థమవుతుంది. ଆଉ ଆପଣ ପରିଚୟ ମଧ୍ୟ ଆମେ ପାଇପାରିବା. ఒకటి, దేవుడు అంటే ఏంటో అర్థమవుతుంది. ଆଉ ପ୍ରଥମରେ ସଦାପ୍ରଭୁ କିଏ ଆମେ ଜ୍ଞାତ ହେବା. రెండోది, మనమేంటో మనకు ଆଉ అర్థమవుతుంది. ଦ୍ୱିତୀୟରେ ଆପଣ ପରିଚୟ କେବେ ପାଇବା. దేవుడు అర్థం చేసుకుంటేనే ଆମେ ଈଶ୍ୱରଙ୍କୁ ଯେପରି ବୁଝିପାରିଲେ మనకు మనం అర్థం అవుతాం. ଆମେ ନିଜକୁ ନିଜେ ବୁଝିପାରିବା. దేవుణ్ణి అర్థం చేసుకోకపోతే ଆମେ ଯଦି ସଦାପ୍ରଭୁକୁ ବୁଝି ନ ପାରିବା, మనం ఎవరో మనకు సరిగ్గా తెలియదు. ଆମେ ନିଜକୁ ନିଜ ମଧ୍ୟ ପ୍ରକୃତ ପରିଚୟ ପାଇପାରିବା ନାହିଁ. నేను మీ అందరూ అడుగుతాం, మీరు ఎవరన్నా అడిగితే మీరు ఏం చెప్తారు? ଆଉ ଯଦି ମୁଁ ତୁମକୁ ପ୍ରଶ୍ନ କରେ ତୁମେ କିଏ କଲେ ତୁମେ କଣ କହିବ? ఏం చెప్తారు మీరు అందరూ? ତୁମେ କଣ କହିବ? మీ పేరు చెప్తారు. ତୁମ ନାଁ ଯାକ କହିବ. నేను పేరు అడగను. ମୁଁ ତୁମ ନାମ ପଚାରୁ ନାହିଁ, మీరు ఎవరు? ତୁମେ କିଏ ବି ପଚାରୁଛି. దేవుని యొక్క సృష్టిలో ఉన్నవారం మనమందరం కూడా. అమ్మని సదాప్రభుత్వ సృష్టి మధ్య గుడి గుడి అనురక్ష గుడిక దేవుని చేత నిర్మించబడిన వారము. ఆమె సదాప్రభుత్వ ద్వారా నిర్మిత వ్యక్తి అటు. దేవుని ఆత్మను కలిగిన వారము. ఈశ్వర ఆత్మకు ధారి అటు. దేవుని చూడగలిగే శక్తి ఉన్నప్పటికీ కూడా సదాప్రభుకు దక్కిన చక్షు ଥିଲେ ମଧ୍ୟ చూడలేనటువంటి దుస్థితిలో ఉన్నాము. నా ଦେଖିପାରିବା దుర్భాగ్యమే వచ్చు. ఎందుకంట? କଣ ପାଇଁ? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఆత్మశుద్ధి కలగ వారి ధన్య, ସେମାନେ సదాప్రభుకు ଦେଖିପାରିବେ. మన హృదయ శుద్ధి లేకపోవడం వలన అప్పుడు హృదయకు శుద్ధి ନ ରଖିବା ଦ୍ୱାରା దేవుని చూడలేకపోతా ఉన్నాం. ଆମେ ఈశ్వରକୁ ଦେଖିପାରିନାହୁଁ. మీలో ఎంతమందికి దేవుని చూడాలని ఆశ ఉంది? ଆଉ ତୁମକୁ କେତେ ଜଣକୁ ఈశ్వରକୁ ଦେଖିବାକୁ ଇଚ୍ଛା କରୁଅଛ? ఇక్కడ ఉన్న వారికి ఎవరికి ఇష్టం లేదంటుంది. ତାହେଲେ ଥିବା ଲୋକ କେତେ ଜଣକୁ ଇଚ୍ଛା ନାହିଁ ଲାଗୁଅଛି. వినండి దేవుని వాక్యం. ଜାଗ୍ରତ ଭାବରେ ସଦାପ୍ରଭୁ ବାକ୍ୟକୁ ଶୁଣନ୍ତୁ. ఎంతమందికి
మన ఊరికి పవన్ కళ్యాణ్ వచ్చాడు అనుకోండి, ଯଦି ଆମ ଗାଁକୁ ପବନ କଲ୍ୟାଣ ଆସିବେ ତାହେଲେ ఇక్కడ సగం మంది వెళ్ళిపోతారు. ఆ వ్యక్తి ଅଧାରକୁ ପଳେଇଯିବେ. ఏసై చూడాలా, పవన్ కళ్యాణ్ చూస్తారా? ఎవరు చూడాలి మనం? నేను ఫ్యాన్స్ ఎవరు ఉన్నారు ఇక్కడ? ତାଙ୍କ ପାଇଁ କିଏ ଫ୍ୟାନ୍ ଅଛନ୍ତି କି? ఏసై ఫ్యాన్స్ మనం అందరం కూడా. ଆମେ ସମସ୍ତେ ଯୀଶୁଙ୍କର ଫ୍ୟାନ୍ ଅଟୁ. We are the followers of Jesus Christ. ଆମେ ସମସ୍ତେ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କର ଅନୁଗମନକାରୀ. లోకాన్ని అనుసరించకూడదు మనం. ଆମେ ଜଗତକୁ ଅନୁକରଣ କରିବା ନାହିଁ. దేవుని బిడ్డలు దేవుని అనుసరించాలా. ଈଶ୍ୱରଙ୍କ ପିଲାମାନେ ଈଶ୍ୱରଙ୍କୁ ଅନୁଗମନ କରିବାର ଅଛି. ఆత్మానుసారులు, ଆମେ ଯେପରିକି ଆତ୍ମା ଅନୁସାର ଲୋକମାନେ ఆత్మ విషయం మీద మనసు ఉంచుతారన్నమాట. ଆତ୍ମିକ ମନ ଲୋକମାନେ ଆତ୍ମିକ ବିଷୟ ମନୋଯୋଗୀ ହେବେ. శరీరానుసారులు ఏం చేస్తారు? ଶାରୀରିକ ମନ ଲୋକମାନେ କଣ କରିବେ? శరీర విషయం మీద మనసు ఉంచుతాం. ଆଉ ଶରୀର ବିଷୟରେ ଅଧିକ ମନୋଯୋଗୀ ହେବେ. కనుక మనం దేని మీద ఉంచాలి మన మనస్సు? ଏଥିନିମନ୍ତେ ଆମେ କୋଉ ବିଷୟ ଉପରେ ମନୋଯୋଗୀ ହେବା? దేవునిపై మన మనసు ఉంచుదాం. ଆମମାନେ ଈଶ୍ୱରଙ୍କ ପ୍ରତି ମନୋଯୋଗୀ ହେବା. ఎందుకో తెలుసా? କଣ ପାଇଁ ଜାଣନ୍ତି? నీవు నీ సొత్తు కాదు. ଆମେମାନେ ଆମର ବଶ ନୁହଁ. మీరు మీ సొత్తు కాదు. ଆମମାନେ ଆମର ଶରୀର ବଶରେ ନାହୁଁ. మన ఎవరి సొత్తు? ଆମମାନେ କାହାର ବଶରେ ଅଛୁ? ఆయన సొత్తు. ଆମମାନେ ତାହାଙ୍କର ବଶରେ ଅଛୁ. మన ఎవరి ప్రాపర్టీ? ଆମେ ତାହାର ଯେପରି ସମ୍ପତ୍ତି ଅଛୁ. గాడ్స్ ప్రాపర్టీ. ଆମମାନେ ଈଶ୍ୱରଙ୍କ ସମ୍ପତ୍ତି ଅଛୁ. కనుక ఈ సంపదని ଏଥିନିମନ୍ତେ ଏଇ ସମ୍ପତ୍ତିକୁ ఏం చేయాలా? କଣ କରିବାର ଅଛି? తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళాలి. ଆଉ ତାହାଙ୍କ ପାଖକୁ ଯିବାର ଅଛି. యేసు ప్రభువు ఎందుకు వచ్చారు లోకానికి? ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ କଣ ପାଇଁ ଜଗତକୁ ଆସିଲେ? ఎందుకు వచ్చారు చెప్పండి? କଣ ପାଇଁ ଆସିଲେ କୁହନ୍ତୁ? నశించుచున్న దాన్ని వెదకి రక్షించే కొరకు ఈ లోకానికి వచ్చారు. వినష్ట ప్రాప్ତ ହେଉଥିବା ବିଷୟକୁ ଯେପରି ଖୋଜି ରକ୍ଷା କରିବା ନିମନ୍ତେ ଆସିଥିଲେ. మనుషులు లోకంలో నశించిపోతా ఉన్నారు. ଆଉ ଜଗତରେ ଯେପରି ମନୁଷ୍ୟମାନେ ବିନଷ୍ଟ ହେଉଛନ୍ତି. ఏ విధంగా నశించిపోతా ఉన్నారు? କେଉଁ ପ୍ରକାର ଭାବରେ ବିନଷ୍ଟ ହେଉଛନ୍ତି? దేవుని మాట వినక నశించిపోతా ఉన్నారు. ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟକୁ ଅବାଧ୍ୟ ହୋଇ ବିନଷ୍ଟ ହେଉଛନ୍ତି. దేవుని మాటను అనుసరించక నశించిపోతా ఉన్నారు. ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟକୁ ଯେପରି ନ ଶୁଣିବାର ସହ ମୃତ୍ୟୁବରଣ କରୁଛନ୍ତି. దేవుని రూపమును కలిగి ఉండక నశించిపోతా ఉన్నారు. ଈଶ୍ୱରଙ୍କ ସ୍ୱଭାବ ଯେପରି ରଖିବା ସେମାନେ ମରୁଛନ୍ତି. దేవునితో నడవక నశించిపోతా ఉన్నారు. ଈଶ୍ୱରଙ୍କ ସହିତ ଯେପରି ଗମନ କରିପାରୁନାହାନ୍ତି ସେଥି ନିମନ୍ତେ ବିନଷ୍ଟ ହେଉଛନ୍ତି. మరి నశించిపోయే మనం ఏమవ్వాలా? ଆମମାନେ ବିନଷ୍ଟ ପ୍ରାପ୍ତ ଲୋକଙ୍କୁ କଣ କରିବାର ଅଛି? రక్షించబడాలా. ରକ୍ଷା ପ୍ରାପ୍ତ ହେବାର ଅଛି. మన ఆశ్రయ దుర్గం ఎవరండి? ଆମମାନଙ୍କ ఆశ్రୟ ଦୁର୍ଗ କିଏ ଅଟନ୍ତି? మన తండ్రి అయిన దేవుడు, ଆମମାନଙ୍କ ପିତା ଅଟନ୍ତି. మన యేసయ్య ଆମମାନଙ୍କ ଯୀଶୁ ବାପା మనందరి కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన ଆମର ସମସ୍ତଙ୍କ ନିମନ୍ତେ ଆପଣ ପ୍ରାଣ ଦେଇଛନ୍ତି. మనకి ఏముండాలా? దాన్ని బట్టి ଆଉ ସେଇ କାର୍ଯ୍ୟକ୍ରମ ପ୍ରତି ବା ସେଇ କ୍ରମ ପ୍ରତି ଆମର କଣ ରହିବାର ଅଛି? కృతజ్ఞత ఉండాలి. କୃତଜ୍ଞ ଭାବ ରହିବାର ଅଛି. ఈ రోజు మనం బ్రతికున్నామంటే కారణం యేసయ్యే. ଆଜି ଯଦି ଆମେ ବଞ୍ଚି ଅଛି ତାହେଲେ ତାର ଦୟା ଅଛି ଯୀଶୁଙ୍କର. ఈ రోజు తింటున్నామంటే యేసయ్యే కారణము. ଯଦି ଆଜି ଆମେ ଖାଉଛୁ ତାହେଲେ ଈଶ୍ୱରଙ୍କ ଦୟା ଅଟେ. ఆరోగ్యంగా ఉన్నామంటే యేసయ్యే కారణము. ଯଦି ଆଜି ଆମ ଆରୋଗ୍ୟ ରହିଛି ତାହେଲେ ଯୀଶୁ ହଉଛନ୍ତି କାରଣ ଅଟନ୍ତି. సంతోషంగా ఉన్నామంటే యేసయ్యే కారణము. ଯଦି ଆଜି ଆମେ ସନ୍ତୋଷ ବା ଆନନ୍ଦ ରହିଛୁ ତାହେଲେ ଯୀଶୁ ହିଁ କାରଣ యేసు ଅଟନ୍ତି. లేకపోతే జీవితం సున్నా. ଯଦି ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ନୁହନ୍ତି ଆମ ଜୀବନ ସମ୍ପୂର୍ଣ୍ଣ ଶୂନ୍ୟ ଅଟେ. నీకు ఎన్నున్నా యేసు లేకపోతే అన్ని కూడా ଯଦି ଯଦି ତମକୁ ଯାହା ଥିଲେ ମଧ୍ୟ ଯଦି ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ନାହାନ୍ତି ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ନାହାନ୍ତି ତାହେଲେ ତୁମେ ଶୂନ୍ୟ ଅଟ. యేసయ్య ఉంటే ଯଦି ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ଥିଲେ నీవు ఉన్నవాడు అవుతావు. ଆଉ ତୁମମାନେ ଯେପରି ଉନ୍ନତ ମାନର ଲୋକ ହେବ. యేసయ్య లేకపోతే ଯଦି ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ନାହାନ୍ତି ఏమీ లేనివాడు అవుతావు. ତୁମେ କିଛି ନଥିବା ଲୋକ ପରି ରହିବ. ఈ రోజు మనం చూస్తా ఉన్నాం, ଆଜି ଆମେ ଦେଖୁଅଛୁ యేసయ్య నమ్ముకున్న దేశాల వారు ଆଉ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କୁ ବିଶ୍ୱାସ କରୁଥିବା ଦେଶ ଗୁଡ଼ିକରେ సంపద కలిగిన దేశాలుగా, ସେମାନେ ଯେପରିକି ବହୁତ ଧନବାନ ଅଛନ୍ତି. జ్ఞానవంతులు ఉన్న దేశాలు, ସେମାନେ ଜ୍ଞାନବାନ ଅଟନ୍ତି. టెక్నాలజీలో అభివృద్ధి, ସେମାନେ ଯେପରିକି ଟେକ୍ନୋଲୋଜି ନିପୁଣ ଅଟନ୍ତି. అలాగే సోషల్ ఎకనామికల్ పొలిటికల్ గా అభివృద్ధి చెందిన దేశాలు, ସେମାନେ ଯେପରି ଆର୍ଥିକ ଭାବରେ ରାଜନୈତିକ ଭାବରେ ପ୍ରବୀଣ ମଧ୍ୟ ଅଟନ୍ତି. స్పిరిచువల్ గా అభివృద్ధి చెందిన దేశాలు, ସେମାନେ ଆର୍ଥିକ ଭାବରେ ମଧ୍ୟ ଅଭିବୃଦ୍ଧି ଅଟନ୍ତି. కొత్త కొత్త ఆవిష్కరణలు జరుగుతూ ఉన్నాయి. ନୂତନ ନୂତନ ବିଷୟକୁ ଆବିଷ୍କାର କରନ୍ତି. అక్కడ పాత పడితే ఇక్కడ కొత్త అవుతాయి మనకి. ଆଉ ତାହା ସେଠି ପୁରୁଣା ହେଇଛି ଯେପରି ପୁରୁଣା ହେଇଛି ତା ଏଇଟା ଆମକୁ ନୂଆ ଲାଗେ. అక్కడ వాడేసి పడేసిన టెక్నాలజీ మన ఇండియాకి వస్తుంది అన్నమాట. ଆଉ ଯେପରି ସେମାନେ ବ୍ୟବହାର କରିକି ଫୋପାଡ଼ିଥିବା ବିଷୟ ଯେପରିକି ଆମ ଦେଶକୁ ଆସିଥାଏ. ప్రివెంటివ్ పిల్లరా, ପ୍ରେସରଙ୍କ ଲୋକମାନେ దేవుని వాక్యంలోకి వద్దాం. ଆମେ ଈଶ୍ୱର ବାକ୍ୟ ମଧ୍ୟକୁ ଯିବା. యవనస్తులు ଯୁବାମାନେ దేని చేత ଆଉ କେଉଁ ପ୍ରକାରରେ తమ నడత శుద్ధిపరచుకుందురు. ସେମାନଙ୍କ ଆପଣା ଜଲାପଥକୁ
పరిష్కారం କରିବେ। దేవుని వాక్యం బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకుని బట్టి మనము ఏమవుతాం? పరిశుద్ధులుగా మారుతాం। ବାକ୍ୟ ଅନୁଯାୟୀ ଯେପରି ସାବଧାନ ଭାବରେ ଜାଗ୍ରତ ରହିଲେ ଆମେ ପବିତ୍ରକୃତ ହେଇପାରିବା। మన జీవితంలో ଆମ ଜୀବନରେ మన పాడు చేసేవి కొన్ని ఉన్నాయి। ଆମମାନଙ୍କୁ ବିନଷ୍ଟ କରିବା କ୍ଷେତ୍ରରେ ବିଷୟ ଗୁଡ଼ିକ ରହିଅଛି। అవి ఏంటో మీ అందరికీ బాగా తెలుసు। ଆଉ ସେଗୁଡ଼ିକ କଣ କଣ ତୁମ ସମସ୍ତଙ୍କୁ ଭଲ ଭାବରେ ଜଣା। ఒకటి టీవీ। ଗୋଟେ ହଉଛି ଟେଲିଭିଜନ। ఏం చేసింది చెప్పండి? వచ్చిన తర్వాత ଟେଲିଭିଜନ ଆସିଲା ପରେ ତୁମକୁ କଣ ଉପକାର କଲା କୁହନ୍ତୁ? సీరియల్ ఆకర్షిస్తూ ఉంటాయి, ତୁମମାନଙ୍କୁ ସିରିଏଲ ଯେପରିକି ଆକର୍ଷଣ କରୁଅଛି, సినిమాలు ఆకర్షిస్తూ ఉంటాయి, ଫିଲ୍ମ ତୁମକୁ ఆకర్షణ କରୁଅଛି, కామెడీ ఆకర్షిస్తూ ఉంటది, కామెడీ ఆకర్షిస్తూ ତୁମକୁ ఉంటది, ଯେପରି କମେଡି ଦେଖ ଯେପରି ఆకర్షణ କରୁଛି, పాటలు ఆకర్షిస్తూ ఉంటాయి। ଗୀତ ଗୁଡ଼ିକ ఆకర్ଷణ କରୁଅଛି। ఇవన్నీ మీ జీవితాన్ని చెడగొట్టేవే। ଆଉ ତୁମ ଏ ସମଗ୍ର ବିଷୟ ତୁମ ଜୀବନକୁ ନଷ୍ଟ ହେବାର କାରଣ ଅଟେ। కానీ దేవుని వాక్యం చదివితే କିନ୍ତୁ ତୁମେ ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ ଯଦି ପଢ, టీవీ దూరం అవుతుంది, ଟିଭି ଦେଖିବା ବିଷୟ ତୁମେ ଦୂରବର୍ତ୍ତୀ ହେବ, సినిమాలు దూరం అవుతాయి, ଆଉ ଫିଲ୍ମ ଗୁଡ଼ିକ ମଧ୍ୟ ଦୂରବର୍ତ୍ତୀ ହେବ, సినిమా పాటలు దూరం అవుతాయి, ଫିଲ୍ମ ଗୀତ ତୁମଠାରୁ ଦୂରବର୍ତ୍ତୀ ହେବ, లోకం దూరం అవుతుంది, ଜଗତ ତୁମଠାରୁ ଦୂର ହେବ, లోక స్నేహం దూరం అయిపోతుంది, ଜାଗତିକ ବନ୍ଧୁ ଗୁଡ଼ିକ ଦୂର ହେବ, దేవుని స్నేహం దొరుకుతుంది। ଆଉ ଈଶ୍ୱରଙ୍କ ସହିତ ଆମେ ବନ୍ଧୁ ସ୍ଥାପନ କରିବା। ఎవరి స్నేహం కావాలి మీకు? ଏତେବେଳେ ତୁମେ କାହାର ବନ୍ଧୁ ହେବାକୁ ଚାହୁଁଅଛ? ఈ లోక స్నేహము ଆଉ ଏ ଜଗତର ବନ୍ଧୁତା దేవునితో వైరము। ଈଶ୍ୱରଙ୍କ ସହିତ ଶତ୍ରୁତା ଅଟେ। ఎంతమంది చూస్తారు సినిమా చెప్పండి? କେତେ ଜଣ ଦେଖିବ ଫିଲ୍ମ କୁହନ୍ତୁ? ହାତ ଟିକେ ଦେଖନ୍ତୁ। ఎంతమంది సినిమా చూస్తారు మీరు? କେତେ ଜଣ ଫିଲ୍ମ ଦେଖୁଛ? సీరియల్ ఎంతమంది చూస్తా ఉన్నారు? କେତେ ଜଣ ସିରିଏଲ ଦେଖୁଅଛ? కొంతమంది మొహమాట పడతా ఉన్నారు, କେତେ ଜଣ ଯେପରିକି ଲଜ୍ଜା କରୁଛନ୍ତି, ఎత్తితే ఎక్కడ దొరికిపోతామని, ଆଉ ହାତ ଦେଖିଲେ ଯେମିତି ଧରା ପଡିଯିବୁ। ఎక్కడ మోసం చేయొచ్చేమో, ଏଠି ଆମେ ପ୍ରବଞ୍ଚନା କରିପାରିବା, ఆ చూసేవాడిని మోసం చేయలేము, କିନ୍ତୁ ଆମକୁ ଦେଖିଲା ବେଳକୁ ଆମେ ଠକି ପାରିବା ନାହିଁ। ఎక్కడ మర్చిపోవచ్చేమో, ଏଠି ଆମେ ଭୁଲି ଯାଇପାରିବା, అక్కడ ఆయన మర్చిపోడు। କିନ୍ତୁ ସେ ସେଠାରେ ଭୁଲିବେ ନାହିଁ। ప్రతిదీ మనం గుర్తు పెట్టుకుంటాడు। ସକଳ ବିଷୟକୁ ସେ ଜ୍ଞାତ ଅଟନ୍ତି। ఎందుకో తెలుసా? କଣ ପାଇଁ ଜାଣନ୍ତି? నువ్వంటే పిచ్చి ప్రేమ దేవునికి, ଈଶ୍ୱରଙ୍କୁ ଆମମାନେ ବହୁତ ପାଗଳଙ୍କ ପରି ପ୍ରେମ କରନ୍ତି। అందుకే కన్నార్పకుండా చూస్తాడు ఆయన। ଏଥି ନିମନ୍ତେ ସେ ଚକ୍ଷୁକୁ ବନ୍ଦ କରି ମାନେ ଆଖି ପଲକ ନ ପକେଇକି ଆମକୁ ଅନାନ୍ତି। కరెంట్ పోతే సీసీ కెమెరా ఆగిపోతాయి కానీ ଆଉ କରେଣ୍ଟ ପଡ଼ି ସିସି କ୍ୟାମେରା ବନ୍ଦ ହେଇଯିବ, దేవుడి కళ్ళు ఎప్పుడు ఆగిపోవాలి। କିନ୍ତୁ ସଦାପ୍ରଭୁଙ୍କ ଚକ୍ଷୁ କେବେ ମଧ୍ୟ ପଲକ ବନ୍ଦ ହୁଏ ନାହିଁ। అవి నీవు ఈ లోకములోనికి రాక మునుపు నుంచి చూస్తానే ఉన్నాయి నేను। ଆଉ ତୁମେ ଜଗତକୁ ପଦାର୍ପଣ ନ କରିବା ପୂର୍ବରୁ ତାର ନ ଅଛି। తల్లి గర్భమందు రూపింపబడక ముందే నా కన్నులు నిన్ను చూచినవి। ତୁମେ ମାତୃ ଗର୍ଭରେ ଯେପର୍ଯ୍ୟନ୍ତ ରୂପରେଖ ନ ନେବା ପୂର୍ବରୁ ମୋ ଦୃଷ୍ଟି ତୁମ ଉପରେ ଅଛି। మీ అమ్మ చూడక ముందే దేవుడు చూశాడు, ତୁମ ମା ତୁମକୁ ନ ଦେଖିବା ପୂର୍ବରୁ ସଦାପ୍ରଭୁ ଦେଖିଛନ୍ତି। మీ నాన్న చూడక ముందే దేవుడు నిన్ను చూశాడు। ଆଉ ତୁମ ବାପା ନ ଦେଖିବା ପୂର୍ବରୁ ସଦାପ୍ରଭୁ ତୁମକୁ ଜାଣନ୍ତି। వారెవరికి నువ్వు తెలియక ముందే నువ్వు అంతే ఎవరికి దేవుడికి తెలుసు। ଆଉ ତୁମେ ସେମାନେ ତୁମେ କିଏ ନ ଜାଣିବା ଆଡ୍ରେସ୍ ପୂର୍ବରୁ ଈଶ୍ୱର ତୁମ ଆଡ୍ରେସ୍ నువ్వు ଜାଣିଛନ୍ତି। ఎన్ని రోజులు బ్రతకాలి, ఎన్ని సంవత్సరాలు బ్రతకాలి నిర్ణయించి పంపుతున్నాడు ఈ లోకానికి। ଆଉ ତୁମେ କେବେ ଜନ୍ମ ହେବ, କେତେ ବର୍ଷ ଏ ଜଗତରେ ବଞ୍ଚିବ, ସକଳ ବିଷୟକୁ ନିର୍ଣ୍ଣୟ କରି ପଠେଇଛନ୍ତି। ఎందుకు తీసుకొచ్చిన లోకాన్ని అందరూ చెప్పండి? ଆଉ କାହିଁକି ତୁମକୁ ଜଗତକୁ ଆଣିଛନ୍ତି କୁହନ୍ତୁ? ఎందుకు తీసుకొచ్చాడు? କୁହନ୍ତୁ ତ? ఎందుకు తీసుకొచ్చాడు? ఆయన్ని పూజించడానికి। ଆଉ ତାହାଙ୍କୁ ପୂଜା କରିବା ପାଇଁ କହୁଛନ୍ତି କିଛି ଜଣ। వెరీ గుడ్, మంచిదే, దేవుని పూజించడానికి। ଈଶ୍ୱରଙ୍କୁ ପୂଜା କରିବା ତ ଉତ୍ତମ ବିଷୟ ଅଟେ। ఇంకా ఎందుకు? ଆହୁରି କଣ ପାଇଁ? ఆయన చిత్తం నెరవేర్చాలి ఈ లోకంలో। ତାହାଙ୍କ ସଂକଳ୍ପକୁ ଜଗତ ମଧ୍ୟରେ ଆମେ ଯେପରି ସମ୍ପାଦନ କରିବା ନିମନ୍ତେ యేసు ప్రభు అంటా ఉంటారు, ପ୍ରଭୁ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ କୁହନ୍ତି, ప్రభువా ప్రభు అని పిలిచేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడు గాని ପ୍ରଭୁ ପ୍ରଭୁ ଡାକିଲେ ସମସ୍ତେ ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟରେ ପ୍ରବେଶ କରିବେ ନାହିଁ, କିନ୍ତୁ నా తండ్రి చిత్తము నెరవేర్చు వారి పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు। କିନ୍ତୁ ଯିଏ ପିତାଙ୍କ ଇଚ୍ଛାକୁ ସଫଳ କରେ ସେ ସ୍ୱର୍ଗ ମଧ୍ୟକୁ ଗୃହୀତ ହୁଏ। ప్రియమైన పిల్లలారా, ଈଶ୍ୱରଙ୍କ ଲୋକମାନେ మన పాడు చేసేవి టీవీ, మొబైల్, సినిమాలు, సీరియళ్ళు, పాటలు, మాటలు, అల్లరితో కూడిన ఆట పాటలు, అవునా కాదా? ଏଥି ନିମନ୍ତେ ଯେପରି ସିନେମା, ସିରିଏଲ, ଫିଲ୍ମ ଗୁଡ଼ିକ ଆଉ ଯେପରି ଯୋଉ ବିଷୟ ଯେପରିକି ଚଳଚ୍ଚିତ୍ର କରାଯାଉଥିବା ସମସ୍ତ ପ୍ରକାର ନାଚ ଗୀତ ମଧ୍ୟ ସବୁ ଗୁଡ଼ିକ ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ଏ ମିଟିଂ ସରିଲା ପରେ నేను చూడను అని మారుమనసు మీరు పొందితే ଆମ ଫିଲ୍ମ କିଛି ଦେଖିବେ ନାହିଁ ଏପରି ମନ ପରିବର୍ତ୍ତନ କଲେ యేసు ప్రభు అదే చెప్తా ఉన్నారు, ଆଉ ପ୍ରଭୁ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ ତାହା କୁହନ୍ତି, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟ ସନ୍ନିକଟ,
మారు మనసు పొందుడి. ମନ ପରିବର୍ତ୍ତନ କର। మారు మనసు లేకపోతే పరలోకానికి వెళ్ళలేము మనం. ମନ ଯଦି ପରିବର୍ତ୍ତନ କରିବ ନାହିଁ ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟକୁ ପ୍ରବେଶ କରିବ ନାହିଁ। ఎవరి కళ్ళు కప్పలేము మనం. ଆମେ କାହାର ଚକ୍ଷୁ କାହାକୁ ଯେପରିକି ଆମେ ଧୂଳି ପକେଇ ପାରିବା ନାହିଁ। ఇంట్లో అమ్మ కళ్ళు కప్పొచ్చు, ଆମେ ମାର ଆଖିକୁ ଧୂଳି ପକେଇ ପାରିବା, నాన్న కళ్ళు కప్పేయచ్చు, కానీ ଆଉ ବାପା ଆଖିରେ ଧୂଳି ମାନେ ପକେଇ ପାରିବା, యేసయ్య కళ్ళు కప్పడం మాత్రం କିନ୍ତୁ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ଚକ୍ଷୁରେ ଧୂଳି ପକେଇ ପାରିବା అసాధ్యము. ଅସାଧ୍ୟ ଅଟେ। ఎందుకని మన వైపు ఎవరు చూస్తా ఉన్నారు? ଏଥି ନିମନ୍ତେ ଆମ ଆଡକୁ କିଏ ଦୃଷ୍ଟିପାତ କରିଛନ୍ତି? నువ్వు చూసినా చూడకపోయినా, ଆମେ ଦେଖୁ କି ନ ଦେଖୁ నిన్నెప్పుడు చూసేవాడు ଆମକୁ ସର୍ବଦା ଦୃଷ୍ଟିପାତ କରିଥିବା దేవుడు ఉన్నాడా లేదా? ସେନାଧିପତି ସଦାପ୍ରଭୁ ଅଛନ୍ତି କି ନାହାନ୍ତି? చదువుదాం, దేవుని వాక్యం చదువుదామా? ଆମେ ପଢିବା କି ସଦାପ୍ରଭୁଙ୍କ ବାକ୍ୟ? కీర్తన గ్రంథము ଗୀତ ସଂହିତା 139వ కీర్తన 139 మొదటి నుంచి 10 వచనాలు గట్టిగా చదవండి. ଆଉ 1-10 ପର୍ଯ୍ୟନ୍ତ ସ୍ପଷ୍ଟ ଭାବରେ ସୁନ୍ଦର ଭାବରେ ପଢନ୍ତୁ। ହେ ସଦାପ୍ରଭୁ, ତୁମ୍ଭେ ମୋର ଅନୁସନ୍ଧାନ କରିଅଛ ଓ ମୋର ପରିଚୟ ନେଇଅଛ। ତୁମ୍ଭେ ମୋର ବସିବାର ଓ ଉଠିବାର ଜାଣୁଅଛ। ତୁମ୍ଭେ ଦୂରରୁ ମୋର ସଂକଳ୍ପ ବୁଝୁଅଛ। ତୁମ୍ଭେ ମୋର ଗମନ ଓ ଶୟନ ଅନୁସନ୍ଧାନ କରୁଅଛ, ଆଉ ମୋର ସକଳ ଗତି ଜାଣୁଅଛ। କାରଣ ଏ ସଦାପ୍ରଭୁ, ଯାହା ତୁମ ସମ୍ପୂର୍ଣ୍ଣ ଗୋଚର ନୁହେଁ, ଏପରି ଗୋଟିଏ କଥା ମୋ ଜୀବନରେ ନାହିଁ। ତୁମ୍ଭେ ମୋର ପଛରେ ଓ ଆଗରେ ଘେରିଅଛ ଓ ମୋ ଉପରେ ଆପଣ ହସ୍ତ ରଖିଅଛ। ଏହି ପ୍ରକାର ଜ୍ଞାନ ମୋ ପ୍ରତି ଅତି ଆଶ୍ଚର୍ଯ୍ୟ ଦାଉଛ। ମୋ ବୋଧର ଗମ୍ୟ। ତୁମର ଆତ୍ମାଠାରୁ ମୁଁ କେଉଁଟାକୁ ଯିବି, ଅବା ତୁମ ସାକ୍ଷାତରୁ ମୁଁ କେଉଁଟାକୁ ପଳାଇବି? ଯେବେ ମୁଁ ସ୍ୱର୍ଗକୁ ଆରୋହଣ କରେ, ତେବେ ତୁମେ ସେଠାରେ। ଯେବେ ମୁଁ ପାତାଳର ବିଚରଣ କରେ, ତେବେ ମୁଁ ସେଠାରେ। ଯେବେ ମୁଁ ଅରୁଣ ପକ୍ଷୀ ଧରେ ଓ ସମୁଦ୍ର ପ୍ରାନ୍ତ ସୀମାରେ ବାସ କରେ, ସେଠାରେ ହିଁ ତୁମ୍ଭର ହସ୍ତ ମୋତେ ଚଳାଇବ ଓ ତୁମ୍ଭର ଦକ୍ଷିଣ ହସ୍ତ ମୋତେ ଧରିବ। ప్రియమైన పిల్లలారా, క్రీస్తుଙ୍କ పిల్లମାନେ, తెలుగులో చదవండి ఒకసారి. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుంటుడా, నేను లేచుటానికి తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నువ్వు పరిశీలన చేసి ఉన్నావు. నా శరీరాన్ని నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నువ్వు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరం, అది నాకు అందదు. నీ ఆత్మన్నత నుండి నేను ఎక్కడికి పోవుదును? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును? నేను ఆకాశంకి ఎక్కినను, నువ్వు అక్కడ ఉన్నావు. నేను పాతాళం నుండి పండుకున్నను, నువ్వు అక్కడ ఉన్నావు. నేను వేకువరెక్కలు కట్టుకొని సముద్ర దిగంతంలో నివసించునను, అక్కడ నీ చెయ్యి నన్ను నడిపించును. నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొను. అంధకారమును మరల్చును. ప్రియమైన పిల్లలారా, ప్రియ పరమేశ్వరుని ଲୋକମାନେ, ఎవరు చూస్తున్నారు నీకు? ଲୋକମାନଙ୍କୁ କିଏ ଦେଖୁଛନ୍ତି? యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. ଏ ସଦାପ୍ରଭୁ ତୁମେ ମୋତେ ଅନୁସନ୍ଧାନ କରି ଦେଖୁଅଛ। నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. ମୁଁ ବସିବାର ଉଠିବାର ତୁମେ ଜାଣୁଅଛ। నా తలంపు పుట్టక మునిపే ମୁଁ ସଂକଳ୍ପ ନ ଜନ୍ମ ହେବା ପୂର୍ବରୁ నీవు నా మనసు గ్రహించున్నావు. ତୁମେ ମୋ ହୃଦୟକୁ ବୁଝୁଅଛ। నా నడకను, ମୋର ଚଲାପଥ, నా పడకను ମୋର ଶୟନକୁ నీవు పరిశీలన చేసి ఉన్నావు. ତୁମେ ଅନୁସନ୍ଧାନ କରିଅଛ। నా చర్యలన్నిటిని నీవు బాగా తెలుసుకుని ମୋର ఉన్నావు. ସକଳ ଗତିକୁ ତୁମେ ଜାଣୁଅଛ। ఇప్పుడు చెప్పండి, అన్నిటి ఎవరు తెలుసు? ଏବେ କୁହନ୍ତୁ, କିଏ ସକଳ ବିଷୟ ଜାଣନ୍ତି? దేవునికి అన్ని కూడా తెలుసా లేదా? ଈଶ୍ୱରଙ୍କୁ ସବୁ ସକଳ ବିଷୟ ଜାଣନ୍ତି କି నువ్వు ନାହିଁ? కూర్చోవడం తెలుసు, ତୁମେ ବସିବାର ଜାଣନ୍ତି, నువ్వు నిలబడడం తెలుసు, ଉଠିବାର ଜାଣନ୍ତି, కానీ అడుగుతా, నేను క్వశ్చన్ వేస్తాడైనా. କିନ୍ତୁ ତୁମକୁ ପ୍ରଶ୍ନ ପଚାରିବେ। ఆదాం చెట్టు చాటున ఉన్నాడని ఎవరు తెలియదు? ଆଦମ ଗଛ ପକ୍ଷରେ ଅଛନ୍ତି ବୋଲି ఎవరు କିଏ ଜାଣନ୍ତି తెలుసు? ନାହିଁ? దేవుడు తెలుసా లేదా? ଈଶ୍ୱରଙ୍କୁ ଜଣା କି ନାହିଁ? కానీ ఏమని అడుగుతున్నాడు ఆయన? କିନ୍ତୁ କଣ ପାଇଁ ପଚାରୁଛନ୍ତି? ఆదామా ఎక్కడున్నావు? ଆଦମ ତୁମେ କେଉଁଠାରେ? దేవుడు తెలియదు అంటారా? ଈଶ୍ୱରଙ୍କୁ ଜଣା ନାହିଁ କି? తెలుసు. ଜଣା, అయినా సరే ఏమడుగుతున్నారు? ତଥାପି ମଧ୍ୟ କଣ କହୁଛନ୍ତି? నీ నోటి నుంచి నువ్వు చెప్పాలా. ତୁମ୍ଭ ମୁଖରେ ତୁମେ ସ୍ୱୀକାର କରିବାର ଅଛି। నువ్వు ఎక్కడున్నావో తెలియాలి నీకు. ତୁମେ କୋଉ ଜାଗାରେ ଅଛ ତୁମେ ନିଜେ ପରିଚୟ ପାଇବାର ଅଛି। అలాగే ఈ రోజు యవనస్తులారా, ଆଜି ଏ ଯୁବାମାନେ, ఎక్కడున్నారు మీరు? ଆଜି ତୁମେ କେଉଁ ଜାଗାରେ ଅଛ? ఎక్కడున్నారు మీరు? ତୁମେ କେଉଁ ଜାଗାରେ ଅଛ? ఎక్కడ ఉండాలి మనం? ଆମେ କେଉଁ ଜାଗାରେ ରହିବାର ଅଛି? ఎక్కడ ఉండకూడదు మనం? ଆମେ କେଉଁ ଜାଗାରେ ରହିବାର ନାହିଁ? కీర్తన గ్రంథము ଗୀତ ସଂହିତା మొదటి కీర్తన 1 ଅଧ୍ୟାୟ 3 వచనాలు చదువుతాం. ଆଉ 3 ପଦକୁ ପଢିବା।
దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గమున నిలవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చున్న చోటున కూర్చుండక, అపహాసకులు కూర్చుండ చోట్ల కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువలో నాటబడినదై అతడు నీటి కాలవలను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. ప్రియమైన పిల్లల, దుష్టులు ఆలోచన చెప్పిన ఏం చేయకూడదు, నడవకూడదు. ఆమె దుష్టమనంత మంత్రాలే చలివనాయి. పాపులు ఉన్న మార్గంలో ఏం చేయకూడదు, పాపిమనంత మంత్రే కాంకైవనాయి. నిలవకూడదు. దియాపనాయి. అపహాసకులు కూర్చుండు చోట ఏం చేయకూడదు, నిందుకోవలకు కొడుకుల దగ్గర కాంకైవనాయి. కూర్చోకూడదు. వసివనాయి. చాలా సందర్భాలు మనం పిల్లలకి ఒక్కసారి ఏం చేస్తూ ఉంటాం, ఆమె బహుత్ జగह काम करछो. ఎక్కడో ఎవరి కోసం వెయిట్ చేస్తూ ఉంటే వెనకాల వైన్ షాప్ కనిపిస్తూ ఉంటది. ఆమె కాపైనా జిపో అపేకర పక్షిగాని మొదవ దేఖాచివా. ఏం కనిపిస్తుంది, మొదవ దేఖాచవచ్చు. ఇక్కడ నుంచుంటే ఎవరేమైనా అనుకుంటారు చెప్పండి. ఎటియాలే కేలే काम भागलो. వైన్ షాప్ పక్కన నుంచున్నాం అంటే ఏం చేస్తారు, ఆ మొదవ దగ్గర వచ్చేచమే काम కైవే. కూర్చోడే అంటాడు. నేను ఎక్కడికి వచ్చాడు, ఆ ఇది గ్యాస్ అంటే చర్చిలో కదా ఉండాల్సింది. ఇది చర్చదిగా వ్యక్తి. ఎక్కడ ఉండాలి మనం, ఆమె కూర్చోగట్టి వాళ్ళొచ్చి ఎవరి ప్రకారం నడవాలి మనం అందరం కూడాను, काय संसार चली వాళ్ళొచ్చి వాక్ విత్ జీసస్. ఆమె ప్రభు को अनुगमन को चली వాళ్ళొచ్చి యేసుతో నడవాలి. ప్రభుతో సహిత చలి వాళ్ళొచ్చి యేసుతో కివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా. యేసుతో కివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా. కనుక ప్రియమైన మిత్రులారా, యేసుతో ఎలా వెళ్ళాలి, ये परमेश्वर लोक में किमिति जीवालొచ్చి టీవీగా వెళ్ళాలి. అమంతే को सापु सहित जीवालొచ్చి మన నడక ఎలా ఉండాలి, ఆమె జలపద किमिति जीवालొచ్చి యేసయ్య నడిచిన దారిలో నడవాలి. ప్రభు यीशु ख्रीष्ट జలపత్ర में జీవాలొచ్చి యేసయ్య అంటా ఉన్నారు, ప్రభు यीशु ख्रीष्ट कोंती నేనే మార్గం, मोही मार्ग నేనే సత్యం, मोही सत्य నేనే జీవం. ఆ मोही जीवन నా ద్వారానే మీరు పరలోక రాజ్యం మా తండ్రి దగ్గరికి రాగలుగుతారు. ఆ మోపిన केही ମଧ୍ୟ ପିତାଙ୍କ ନିକଟକୁ ଯାଇପାରିବ ନାହିଁ. కనుక ప్రియమైన జనులారా, ଏଥି ନିମନ୍ତେ ଈଶ୍ୱରଙ୍କ ଲୋକମାନେ యేసయ్య నడిచిన మార్గంలో మనం నడవాలి. ଆମେ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ଚାଲିଲା ପଥରେ ଆମେ ଚାଲିବାର ଅଛି. యేసయ్య ఏం చేసేవాడండి, ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ କଣ କରୁଥିଲେ? యవనస్తులారా, యేసయ్య ఏం చేసేవారు, ଯୁବାମାନେ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ କଣ କରୁଥିଲେ? తన 12వ ఏట నుండి, తన 12 సంవత్సరాల వయసు నుండి ଆଉ ସେ 12 ବର୍ଷ ବୟସରେ ହିଁ పండితులు సహితం ఆశ్చర్యపోయే రీతిగా బోధించేవాడు అన్నమాట. ଆଉ ଧର୍ମଗ୍ରହଣ ଯେପରିକି ଆଶ୍ଚର୍ଯ୍ୟ ଜାତି ଦେଲା ପରେ ଯେପରିକି ପ୍ରଚାର କରୁଥିଲେ. అలాగే యేసయ్య ఇంకేం చేసేవారు, ଆଉ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ କଣ କରୁଥିଲେ? చెప్పాలి, ఏం చేసేవారు, କଣ କରୁଥିଲେ? పగలంతా దేవుని పని చేసి ଦିନାବସାନ ପୁରା ପ୍ରଭୁଙ୍କ ସେବା କରୁଥିଲେ. ଈଶ୍ୱର ସେବା କରୁଥିଲେ. రాత్రంతా ప్రార్థన చేసేవారు. ଆଉ ରାତି ସାରା ପ୍ରାର୍ଥନା କରୁଥିଲେ. మనం ఏం చేస్తాం, ଆମେ କଣ କରୁ? మనం ఏం చేస్తాం, ଆମେ କଣ କରୁ? పగలంతా చాటింగ్ చేసి ସକାଳ ସାରା ଆମେ ଚାଟିଂ ରେମିଛି. రాత్రంతా కూడా ఏం చేస్తాం, ରାତି ସାରା ମଧ୍ୟ କଣ କରୁ? జ్ఞాపకం తెచ్చుకుంటా ఉంటారు, ଆଉ ସ୍ମରଣ ରେମିଛି. కళ్ళకంటా ఉంటారు, ଆଉ ସମସ୍ତେ ସ୍ୱପ୍ନ ఈ ଦର୍ଶନ. లోక స్నేహం చేస్తా ఉంటారు. ଜଗତ ସକଳ ବନ୍ଧୁମାନେ. కానీ ఇవన్నీ కాదు. ଏ ସବୁ ଠିକ ନୁହଁ. నువ్వు ఎవరితో చేయాలా స్నేహం, ତୁମେ କାହା ସହିତ କରିବାର ଅଛି నువ్వు ବନ୍ଧୁ? ఎవరితో చేయాలా చాట్, ତୁମେ କାହା ସହିତ କରିବାର ଅଛି ଚାଟିଂ? దేవునితో చేయాలి. ତୁମ ଈଶ୍ୱରଙ୍କ ସହିତ ଚାଟିଂ କରିବାର ଅଛି. మన చాటింగ్ ఎవరితో ఉండాలా, ଆମ ଚାଟିଂ କାହା ସହିତ ଯିବାର ଅଛି? యేసయ్యతో చాట్ చేయాలా, ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କ ସହିତ ଯିବାର ଅଛି. యేసయ్యతో చిట్ చాట్ చేయాలా. ଆମେ ଯୀଶୁଙ୍କ ସହିତ ଚିନ୍ତା କରିବାର ଅଛି. వాక్యం చదువుతున్నప్పుడు ବାକ୍ୟ ପଢୁଥିବା ସମୟରେ యేసయ్య నీతో మాట్లాడుతూ ఉన్నాడు, ପ୍ରଭୁ ତମ ସହିତ କଥା ହଉଥିବେ. దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. ପ୍ରଭୁ ତୁମ ସହିତ ହିଁ କଥା ହଉଥିବେ. నీలో ఉన్న తప్పులన్నిటినీ దేవుడు శుభ్రపరుస్తూ ఉంటాడు. ଭିତରଙ୍କ ଗୁପ୍ତ ଦୋଷକୁ ସକଳକୁ ପ୍ରକାଶ କରି ବହିଷ୍କୃତ କରିବେ. దేవుని వాక్యం శుద్ధి చేస్తా ఉంది, ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ ତୁମକୁ ଶୁଚି କରିବ. మన నడతను శుద్ధి చేస్తుంది, ଆମମାନଙ୍କ ଚଲାପଥକୁ ଶୁଚି କରିବ. మన ప్రవర్తనను శుద్ధి
చేస్తుంది. ଆମର ସକଳ ଗତିକୁ ଶୁଚି କରିବ, మన దృష్టి శుద్ధి చేస్తా ଆମର ఉంది. ଚକ୍ଷୁ ଦୃଷ୍ଟିକୁ ଶୁଚି మన କରିବ, వినికిడి శుద్ధి ଆମର చేస్తుంది. ଶ୍ରବଣାର୍ଥ ଶୁଚି మన କରିବ, హృదయమును శుద్ధి చేస్తుంది. ଆମର ହୃଦୟକୁ ଶୁଚି କରିବ, మన జీవితాన్ని శుద్ధి చేస్తా ଆମର ఉంది. ଜୀବନକୁ ଶୁଚି କରିବ, మన బ్రతుకు శుద్ధి ଆମର చేస్తుంది. ଜୀବନ ସମ୍ପୂର୍ଣ୍ଣ ଶୁଚି କରିବ, మన దేవుని వారం చేస్తుంది. ଆମର ଈଶ୍ୱରଙ୍କ ଦୃଷ୍ଟିପାତ ଈଶ୍ୱରଙ୍କ ଉପରେ ଠିଆ କରାଇବ, మన దేవుళ్ళు చేస్తుంది. ଆମର ଈଶ୍ୱରଙ୍କ ଉପରେ ସ୍ୱଭାବ ପ୍ରତ୍ୟକ୍ଷ କରିବ। ఎవరు మనం చెప్పండి ఇప్పుడు ఎవరు? ଏତେବେଳେ କୁହନ୍ତୁ ଆମମାନେ କିଏ? మీరందరూ ఎవరు? ଏତେବେଳେ ତୁମେ କୁହ ତୁମେ କିଏ? ఎవరు మీరందరూ కూడా? ତୁମେ ସମସ୍ତେ କିଏ? దేవుని పిల్లలు. ଆମମାନେ ସମସ୍ତେ ଈଶ୍ୱରଙ୍କ ପିଲାମାନେ। పూర్వం జనం జయనులకు జయమౌను, స్తుతించు జనులకు జయమౌను, ప్రకటించు జనులకు జయమౌను. జయమని ప్రార్థించిన జయమే బ్రతుకేలా, ఇక నపజయమే హల్లెలూయా. హల్లెలూయా. మరణాతా, మరణాతా, మరణాతా. మరణాతా. ఎవరు వారు? మనం అందరం కూడాను ଆମମାନେ దేవుని పిల్లలు. ଆମର ସମସ୍ତେ ଈଶ୍ୱରଙ୍କ ପିଲା ଅଛୁ। అంటే మనందరం తెల్ల చీరలు కట్టుకొని తెల్ల బట్టలు వేసుకొని ఆదివారం ఆరాధనకు వచ్చినప్పుడు బయట చూసే వాళ్ళు ఏమని పిలుస్తారు మేము తెలుసా? ଆଉ ଯେତେବେଳେ ରବିବାର ଉପାସନା ସମୟରେ ତୁମେ ସମସ୍ତେ ଶ୍ଵେତ ବସ୍ତ୍ର ଧାରଣ କରି ଆସୁଥିବା ସମୟ ଲୋକ ତୁମକୁ ଦେଖି କଣ କହୁଥିବେ ଜାଣନ୍ତି? మీరు దేవుని పిల్లలు. ଏମାନେ ଈଶ୍ୱରଙ୍କ ସନ୍ତାନମାନେ। ఎవరి పిల్లలు? మనం అందరం కూడా దేవుని పిల్లల మనస్తత్వం ఎలా ఉండాలి? ଈଶ୍ୱରଙ୍କ ପିଲାମାନଙ୍କର ମନୋବୃତ୍ତି କେମିତି ଅଛି? క్రీస్తు యేసును కలిగిన మనసు మనం కలిగి ఉండాలి. ପ୍ରଭୁ ଶ୍ରୀକୃଷ୍ଣଙ୍କର ଯେମିତି ମନ ଥିଲା ତୁମମାନଙ୍କର ମନ ସେପରି ହେଉ। ఉందా మనకి? ଅଛି ତୁମକୁ? యేసై మనసు ఉందా మనందరికీ కూడా? ଆମମାନଙ୍କ ପ୍ରଭୁ ଶ୍ରୀକୃଷ୍ଣଙ୍କ ମନ ଅଛି କି? పిల్లలు ఉందా లేదా? ପିଲାମାନେ ଅଛି କି ନାହିଁ? లేదు అనేవారు అనండి. ନାଇଁ ପିଲାବେଳେ ଟିକେ ହସ୍ତ ହଲାନ୍ତୁ। ఉంది అనేవారు గట్టిగా అన్నారు చెప్పండి. ଆଉ ପିଲାମାନେ ଜୋରରେ କୁହନ୍ତୁ। వెరీ గుడ్. కనుక మనలో ఎవరు ఉండాలి? ଆମ ଭିତରେ କିଏ ରହିବାର ଅଛି? నేతి బీరకాయలో నెయ్యి ఉండదంట. నేతి బీరకాయలో నెయ్యి ఉండదు. ଆଉ ଯେପରିକି ଜହ୍ନି ଭିତରେ କେବେ ମଧ୍ୟ ଘିଅ ଆସିବ ନାହିଁ। అలాగే ఏసై పెట్టెలో ఏసై ఉండాలా? ଆଉ ଯେପରି ପ୍ରଭୁ ଶ୍ରୀକୃଷ୍ଣଙ୍କ ପିଲାମାନଙ୍କ ଭିତରେ నీ బ్లడ్ లో ఏసై ఉండాలా? ବ୍ଲଡରେ ପ୍ରଭୁ ଯୀଶୁ ରହିବାର ଅଛି। నీ హృదయంలో ఏసై ఉండాలా? ହୃଦୟ ଭିତରେ ପ୍ରଭୁ ଶ୍ରୀକୃଷ୍ଣ నీ ରହିବାର ଅଛି। తలంపులో ఏసై ఉండాలా? ଭାବନା ଭିତରେ ପ୍ରଭୁ నీ చూపులో ఏసై ఉండాలా? ଚାହାଣୀରେ ପ୍ରଭୁ నీ జీవితంలో ఏసై ఉండాలా? ଜୀବନରେ ପ୍ରଭୁ ଯୀଶୁ ରହିବାର ଅଛି। ఉంటే చూసేవాడు ఏమంటాడు తెలుసా? ଦେଖିଲା ବେଳେ ତୁମେ ଦେଖି କଣ କେବେ ଜାଣନ୍ତି? వీరు నిజముగా దేవుని పిల్లలు. ତୁମ ସତ୍ୟରେ ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ నీ గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వాలా? ଆଉ ତୁମ ବିଷୟରେ ସଦା ପ୍ରଭୁ ସାକ୍ଷ୍ୟ ଦେବାର నీ ଅଛି। గురించి లోకం సాక్ష్యం ఇవ్వాలా? ତୁମ ବିଷୟରେ ଜଗତ ତୁମକୁ ସାକ୍ଷ୍ୟ ଦେବାର ଅଛି। యేసు ప్రభువు గురించి తండ్రి అయిన దేవుడు సాక్ష్యం ఇస్తామన్నాడు. ପ୍ରଭୁ ଶ୍ରୀକୃଷ୍ଣଙ୍କ ନିମନ୍ତେ ସାକ୍ଷ୍ୟ ସଦା ପ୍ରଭୁ ସାକ୍ଷ୍ୟ ଦେଉଛନ୍ତି। ఆకాశము తెరవబడింది. ଆକାଶ ଉନ୍ମୁକ୍ତ ହେଲା, ఒక శబ్దం వస్తా ఉంది. ଆଉ ଗୋଟେ ଶବ୍ଦ ଯେପରି ଆସୁଅଛି, ఈయన నా ప్రియ కుమారుడు, ଇଏ ହେଉଛନ୍ତି ମୋର ପ୍ରିୟ ପୁତ୍ର, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను. ଆଉ ଆହାଙ୍କଠାରେ ମୋର ପରମ ସନ୍ତୋଷ। ఈ రోజు నిన్ను బట్టి దేవుడు ఆనందిస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు? ఒకసారి ఆలోచించండి. ଆଜି ତୁମ ନାଁ ନେଲା ବେଳକୁ ସଦା ପ୍ରଭୁ ଆନନ୍ଦିତ। నిన్ను బట్టి మీ తల్లిదండ్రులు సంతోషపడుతున్నారు, దుఃఖపడుతున్నారు? ఒకసారి ఆలోచించండి. ତୁମ ନାମ ହେତୁ ତୁମ ପିତାମାତା ଦୁଃଖିତ ନା ଆନନ୍ଦିତ ଚିନ୍ତା କରନ୍ତୁ। నీ జీవితాన్ని బట్టి నువ్వు సంతోషపడుతున్నావు, దుఃఖపడుతున్నావు? ఒకసారి ఆలోచించండి. ତୁମ ଜୀବନ ପ୍ରତି ତୁମେ ନିଜେ ଦୁଃଖିତ ନା ଆନନ୍ଦିତ ଚିନ୍ତା କର। ఎవరిలో సంతోషించాలి మనం? ଆମେ କାହା ମଧ୍ୟରେ ଆନନ୍ଦିତ କରିବାର ଅଛି? ప్రియమైన దేవుని పిల్లారా, ଈଶ୍ୱରଙ୍କ ପିଲାମାନେ, అమెరికాలో ఒక యువకుడు ଆଉ ଆମେରିକାରେ ଗୋଟେ ଯୁବା సంతోషాన్ని వెతకడానికి ଆଉ ଆନନ୍ଦକୁ ଖୋଜି ଖୋଜି తనకున్న ఆస్తి అంతటిని కూడాను ତାଙ୍କର ଥିବା ସକଳ ସମ୍ପତ୍ତିକୁ వినియోగిస్తూ ଆଉ ବିନିଯୋଗ କରି ప్రపంచ దేశాలు తిరిగాడు. ଆଉ ଜଗତ ସାରା ବୁଲୁଛନ୍ତି।
షిప్ లో ప్రయాణం చేశాడు, ଆଉ ଜାହାଜରେ ଯାତ୍ରା କରୁଛନ୍ତି, విమాన ప్రయాణాలు చేశాడు, ଆଉ ବିମାନରେ ଯାତ୍ରା କରୁଛନ୍ତି, లోకంలో క్లబ్లకి పబ్బులకి అన్నిటికీ వెళ్ళాడు, ଆଉ ଜଗତରେ ଥିବା ସକଳ ଆଉ ସବୁ ଗଲା, తినాల్సిన తిన్నాడు, ଖାଇବା ବିଷୟ ଖାଇଲା, తాగాల్సిన తాగాడు, ପିଇବା ବିଷୟ ପିଇଲା, లోకం అన్ని రకాల చెత్త పనులు చేశాడు. ଆଉ ଜଗତ ସକଳ ଦରିଦ୍ର କାମକୁ କଲା, సంతోషం దొరకల, କିନ୍ତୁ ଆନନ୍ଦ ମିଳିଲା ନାହିଁ, దుఃఖం పెరిగింది, ଦୁଃଖ ବଢିଲା, చాలా బాధపడుతూ ఉన్నాడు. ଆଉ ବହୁତ ଦୁଃଖିତ ହଉଛି, రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ଆଉ రాସ୍ତା ଉପରେ ଚାଲି ଚାଲି ଯାଉଛି, నేను నిన్ను అన్వేషించిన నాకు సంతోషం ମୁଁ దొరకట్లేదు, କେତେ ଅନ୍వేଷଣ କଲେ ମଧ୍ୟ ଆନନ୍ଦ ମିଳିଲା ନାହିଁ, నాకు సంతోషం కావాలి ମତେ ସନ୍ତୋଷ ଦରକାର। అని వెళ్తూ ఉన్నప్పుడు వెళ్ళి ଯାଉଥିବା ସମୟରେ ఒక లైటింగ్ తో దగ్గర మెరిసిపోతున్న ఒక చర్చ్ కనిపించింది. ଆଉ ଯେପରିକି ଆଲୋକ ସଦୃଶ ହୋଇଥିବା ଚକଚକ୍ୟ ଦେଖାଯାଉଥିବା ଗିର୍ଜାକୁ ଦେଖାଗଲା, ఆ చర్చ్ లో అందరూ కూడా ఒకే స్వరంతో పాటలు పాడుతా ఉన్నారు. ଆଉ ସେ ଗିର୍ଜାରେ ସମସ୍ତେ ଏକ ସ୍ୱରରେ ଗୀତ ଗାନ କରୁଛନ୍ତି। అతను అనుకున్నాడంటే ఈ లోపలికి వెళ్ళి ఏంటో చూస్తాను అనుకున్నాడు. ଆଉ ମୁଁ ଭିତରକୁ ପ୍ରବେଶ କରି କଣ ଦେଖିବାକୁ ଇଚ୍ଛା କଲା, అతను ఇలా లోపలికి అడుగు పెట్టడో లేదో ଆଉ ସେ ଭିତରକୁ ଏମିତି ପ୍ରବେଶ କରିଛି କି ନାହିଁ, అతన్ని బాధపరుస్తున్న దుర్గుణాలన్నీ బయటికి వెళ్ళిపోయి ଆଉ ତାହାକୁ ଯେପରି ପୀଡ଼ିତ କରୁଥିବା ସକଳ ଦୁର୍ଗୁଣ ବାହାରକୁ ଗଲା, అతనికి ప్రశాంతత కలిగింది, ଆଉ ତାହାଙ୍କ ମଧ୍ୟ ଯେପରି ସେ ପିସ୍କୁ ମିଳିଲା, సంతోషం వచ్చింది. ଆଉ ଆନନ୍ଦ ଆସିଲା, ସନ୍ତୋଷ ଆସିଲା, వాళ్ళందరూ పాడుతూ ఉంటుంటే ଆଉ ସେମାନେ ସମସ୍ତେ ଗୀତ ଗାନ କରୁଥିବା ସମୟରେ ఎక్కడా లేనటువంటి ఆనందం కలిగింది. ଆଉ ଯେପରି କୋଉଠି ନା ସନ୍ତୋଷ ଆସି ମିଳିଗଲା ପରେ ମିଳିଲା, సంతోషం ఎక్కడ దొరుకుతుందో తెలుసా? ହେଲେ ଆନନ୍ଦ କେଉଁ ଜାଗାରେ ମିଳେ? దేవుని సన్నిధిలో సంతోషం. ସଦା ପ୍ରଭୁଙ୍କ ସାକ୍ଷାତରେ ଆନନ୍ଦ ମିଳେ, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉన్నది. ତାଙ୍କ ସାନ୍ନିଧ୍ୟରେ ଯେପରି ସମ୍ପୂର୍ଣ୍ଣ ଆନନ୍ଦ ରହିଅଛି, ఆయన కుడి చేతులు నిత్య సుఖములు ఉన్నాయి. ତାହାଙ୍କ ଦକ୍ଷିଣ ପାର୍ଶ୍ୱରେ ନିତ୍ୟ ସୁଖ ଭୋଗ ରହିଅଛି। అవునా కాదు? ହଁ କି ନାହିଁ? మీరు ఎప్పుడైనా ఆ సంతోషం అనుభవించారా? ତୁମେ କେବେ ହେଲେ ଏପରି ଆନନ୍ଦକୁ ଅନୁଭବ କରିଛ କି? మీ అందరి సంతోషాన్ని ତୁମ ସମସ୍ତଙ୍କ ଆନନ୍ଦକୁ ఇందాక పాటలు పాడుతున్నప్పుడు, ସେତେବେଳେ ଯେପରି ଅମିତା ଗୀତ ଗାନ କରୁଥିବା ప్రజలు ସମୟରେ, పాటలు పాడుతున్నప్పుడు ଆଉ ଭାଇ ଗୀତ ଗାନ କରୁଥିବା ସମୟରେ సంతోషంతో ఉత్సాహంతో ఏం చేస్తారు? మీరు అందరూ కూడా ଆଉ ସମସ୍ତ ଉତ୍ସାହ ଅନୁସାରେ କଣ କଲ? గంతులేస్తూ ଆଉ ନାଚ କରି పాటలు పాడి ଆଉ ଗୀତ ଗାନ କରି సంతోషపడ్డారు. ଆଉ ଆନନ୍ଦିତ ହେଲ। ఈ సంతోషం ఎప్పటి వరకు ఉండాలా? এই ଆନନ୍ଦ କେତେ ପର୍ଯ୍ୟନ୍ତ ରହିବାର ଅଛି? లైఫ్ టైం ఉండాలా? ଜୀବନ ସାରା ରହିବାର ଅଛି, పాటలు పాడినప్పుడే మాత్రమే కాదు, କେବଳ ଗୀତ ଗାନ କରିବା మీ ସମୟରେ ନୁହେଁ, జీవితాంతం వరకు ఈ సంతోషం ఉండాలా. ତୁମ ଜୀବନ ସାରା ପର୍ଯ୍ୟନ୍ତ ଏ ଆନନ୍ଦ ବଜାୟ ରହିବାର ଅଛି। సన్నిధిలో నీవు ఉండాలా, ତୁମେ ସର୍ବଦା ଈଶ୍ୱର ସାକ୍ଷାତ ରହିବାର ଅଛି, సన్నిధి నీలో ఉండాలా. ଆଉ ଈଶ୍ୱରଙ୍କ ସାନ୍ନିଧ୍ୟ ତୁମ ଭିତରେ ରହିବାର ଅଛି। అప్పుడే పరిపూర్ణ సంతోషం. ଯେତେବେଳେ ସମ୍ପୂର୍ଣ୍ଣ ଶାନ୍ତିରେ ପ୍ରାପ୍ତ ହେବ, ఆయన సన్నిధిలో ఉంది ତାଙ୍କ ସାକ୍ଷାତରେ କଣ ଅଛି? సంపూర్ణ సంతోషం, ଆଉ ସମ୍ପୂର୍ଣ୍ଣ ଶାନ୍ତି ରହିଅଛି, పర్ఫెక్ట్ హ్యాపీనెస్. ଆଉ ଯେପରି ସିଦ୍ଧର ଶାନ୍ତି ଅଛି, ఆ హ్యాపీనెస్ నువ్వు చూడాలి, కావాలి అనుకుంటే ଆଉ ଯେପରି ସେ ଆନନ୍ଦ ସେ ଖୁସିକୁ ତ ଚାହୁଁଛ ଯଦି, ఇందాక తెలుగులో బ్రదర్ పాట పాడుతుంటే ଆଉ ତେଲୁଗୁରେ ସେ ଭାଇ ଗୀତ ଗାଉଥିବା ସମୟରେ నాకు అనిపించింది ଆମକୁ ଲାଗିଲା నేను కూడా అలా పాట పాడాలని. ମୁଁ ମଧ୍ୟ ସେ ଗୀତ ଗାଇଲେ ଭଲ ఆ ହେଇଥାନ୍ତା। పాట ఆయన పాడుతున్నంత సేపు ఏం చేశాను నేను? ସେ ଗୀତ ଗାଉଥିବା ସମୟ ସାରା ମୁଁ କଣ କଲି? ఎక్కడైనటువంటి సంతోషం వచ్చింది. ଆଉ କୋଉଟା ଥିବା ଆନନ୍ଦ ସବୁ ମୋ ଭିତରକୁ ଆସିଲା। దేవుని స్థుతించడం ద్వారా ఏమొస్తుంది? నీకు ଈଶ୍ୱରଙ୍କୁ ସ୍ତୁତି କରିବା ଦ୍ୱାରା କଣ ଆସେ ତୁମକୁ? సంతోషం వస్తుంది. ସନ୍ତୋଷ ଆସେ। దేవదాసాయి గారు అన్నారు, ଆଉ ଦେବଦାସ ଆଜ୍ଞା କହୁଥିଲେ, స్థుతి చేస్తే ସ୍ତୁତି కଲେ ఎక్కడా లేనటువంటి శ్రమలు ఏమైపోతాయి? ଆଉ କୋଉ କୋଉଟା ଥିବା ସକଳ ସମସ୍ୟା କଣ ହେବ? మొక్కలు అయిపోతాయి. ଆଉ ଖଣ୍ଡ ବିଖଣ୍ଡ ହେବ। అలాగే నీ ఎరుకో వాళ్ళ చుట్టూ స్థుతి చేస్తే 7 సార్లు ఏమైనాయి? ଆଉ ଶୀଘ୍ର ପ୍ରାଚୀର ଯେପରି ଚତୁଃପାର୍ଶ୍ୱ ସପ୍ତତରେ ఎరుకో వాళ్ళు కూలిపోయాయి. ଆଉ ଶୀଘ୍ର ପ୍ରାଚୀର ସବୁ ଭସ୍ମ ହେଲା, ଦୃଶ୍ୟ ଦେଲା। అలాగే పౌలు శీలైన వారు జైల్లో పెడితే ଆଉ ପାଉଲ ସିଲା ଯେପରି ଜେଲ ଥିବା ସମୟରେ వాళ్ళు స్థుతించగానే ఏమైంది? ସେମାନେ ସ୍ତୁତି କରୁଥିବା ସମୟରେ କଣ ହେଲା? మహాభూకంపం కలిగింది. ଆଉ ପ୍ରଳୟ ଭୂକମ୍ପ ସୃଷ୍ଟି ହେଲା। వారి సంఖ్యల నుంచి, వారి బంధకాల నుంచి విడుదల పొందారు. ତାଙ୍କର ବନ୍ଧନ ଗୁଡ଼ିକ ଛିଡ଼ିଲା। కనుక యవనస్తులారా, ଏଥି ନିମନ୍ତେ ଯୁବମାନେ మీరేం చేయాలా? ତୁମମାନେ କଣ କରିବାର ଅଛି? యెహోవాను స్తుతించుట మంచిది. ସଦା ପ୍ରଭୁଙ୍କୁ ପ୍ରଶଂସା କରିବା ଉତ୍ତମ। ఆ ఉత్తమమైన దాన్ని చెయ్యాలా? ସେ ଉତ୍ତମ ବିଷୟକୁ ତୁମେ କରିବାର ଅଛି। ఏ పాట పాడుకోవాలి నువ్వు? ଆଉ କୋଉ ଗୀତ ତୁମେ ଗାଇବାର ଅଛି? వంట చేస్తున్నప్పుడు ఏ పాటలు పాడాలా? ତୁମେ ରୋଷେଇ କଲାବେଳକୁ କୋଉ ଗୀତ ଗାଇବାର ଅଛି? అలాగే మీ యొక్క పనులు చేస్తున్నప్పుడు ఏ పాటలు పాడాలా? ଆପଣ ଆପଣ କର୍ମ କଲାବେଳକୁ କୋଉ గୀତ ଗାଇବାର ଅଛି? స్తుతి గీతంలో పాడుకుంటూ పని చేయండి. ତୁମେ ସ୍ତୁତି స్తోତ୍ରକୁ ଗାନ କରି ପ୍ରତି ଗାନ କର। దేవుని నామస్మరణతో పని చేయండి. ଈଶ୍ୱରଙ୍କ ନାମ ସ୍ମରଣ
అలా ఎప్పుడు దేవుని స్తుతించడం ద్వారా तुम सर्वदा ईश्वर को स्मरण करने द्वारा ఎప్పుడు ఉత్సాహంగా ఉంటారు, तुम सर्वदा उत्साहित रहेगा, ఉల్లాసంగా ఉంటారు, उल्लास रहेगा, ఆరోగ్యంగా ఉంటారు, आरोग्य रहेगा, సమస్యలు మీకు దూరంగా ఉంటాయి, समस्या से दूर रहेगा, ఇబ్బందులు దూరంగా ఉంటాయి, और प्रतिवाद को दूर रहेगा, చెడు తలంపులు రావు, मंद चिंता तुम कासी बनाई, లోకం నీలోనికి ప్రవేశించలేదు. जगत तुम भीतर को प्रवेश कर पाई बनाई, ఎందుకో తెలుసా? कौन पे जानती, నీలో దేవుని స్తుతి ఉంది. कारण तुम भीतर सदा प्रभु को शक्ति है, నువ్వు స్తుతి చేసేంత వరకు సాతాను నీ దగ్గర రాడు. जैसे पक्षों स्तुति कर तुम शैतान तो मध्य को प्रवेश कर पाई बनाई, నువ్వు ప్రార్థన చేస్తే మెడ మీద వచ్చి కూర్చుంటాడు, आज तुम प्रार्थना कर तुम बेको प्रसिद्ध किया हो, కానీ స్తుతి చేస్తే कि स्तुति कर ले, నీ కాంపౌండ్ వాల్ కూడా దాంట్లో లోపల రాడు. वो कंपाउंड को तुम साक्षी पाई बनाई, స్తుతి చేయాలండి రండి సోదరులారా, స్తుతి స్తుతులు చేయాలండి, స్తుతుల వెంట స్తుతులు చేయ, స్తుతి కృతజ్ఞతలును మహిమలకు మోక్షము కట్టు మల్లునకుడు వెళ్ళగలము, స్తుతి చేయాలండి రండి సోదరులారా, స్తుతి స్తుతులు చేయాలండి. ఈ కాడ స్తుతి సాగదు, మనము వెళ్ళు ఆ కాడ స్తుతి సాగును. ఇక్కడి స్తుతి చేయసాగుట ఎంతయము యత్నము చేసి, ఎగడాలి నాటి శ్రమలు మోక మోకమయ్యే పోవు, స్తుతి చేయాలండి రండి సోదరులారా, స్తుతి స్తుతులు చేయాలండి. ఏం చేయాలా? कौन कोई बरसी, స్తుతి చేయాలి. हमारी स्तुति कोई बरसी, ఎవరికి స్తుతించాలా? आपकी प्रशंसा कोई बरसी, దేవుణ్ణి స్తుతించాలా. प्रभु की स्तुति प्रशंसा कोई बरसी, 24 గంటలు ఆకుండా స్తుతి చేస్తా ఉన్నారు దేవదూతలైన వారు. और 24 घंटा दिन भर देवर की नॉन स्टॉप भाବରେ देवदूत मान सदा 4 జీవులు, चारोटी प्राणी 24 పెద్దలు, 24 टी प्राचीन माने కోటాను కోట్ల దేవదూతలు और कोटाधिपति देवदूत माने నిత్యము ఆగని స్తుతి చేస్తా ఉన్నారు. ସେମାନେ ଅନବରତ ଭାବେ ପ୍ରଶଂସା କରୁଛନ୍ତି, వారి స్తుతికి మన స్తుతి సరిపోతుందా? ତାହାଙ୍କ ପ୍ରଶଂସା ଆମ ପ୍ରଶଂସା ତାଳମେଳ ହଉଛି କି? వాళ్ళు 24 గంటలు చేసిన స్తుతి కంటే ତାଙ୍କେ 24 ଘଣ୍ଟା स्तुति କରୁଛନ୍ତି, నువ్వు 10 నిమిషాలు చేసే స్తుతి దేవునికి ఇష్టంగా ఉంది. ତୁମେ 10 ମିନିଟ କରିବା स्तुति ସଦାପ୍ରଭୁଙ୍କୁ ଅଧିକ ଇଚ୍ଛା କରନ୍ତି, అందుకని నీలో స్తుతి ఉంటే ଏଥିନିମନ୍ତେ ତୁମ ଭିତରେ स्तुति ଥିଲେ నీ స్థితి మారిపోతుంది. ତୁମ ସ୍ଥିତି ବଦଳିଯିବ। తెల్లవాళ్ళు అవగానే ఏం చేయాలా? దేవునికి ତୁମେ ସକାଳୁ ଉଠି କଣ କରିବ? ମର୍ଣ୍ଣିଂ ଟାଇମ୍ ରେ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. କୃତଜ୍ଞତା ବଳି ଚଢେଇବାର ଅଛି। దేవా నీవు రాత్రంతా నన్ను కాపాడావు, ପ୍ରଭୁ ତୁମେ ରାତି ସାରା ମତେ ଜଗିଲ, నా దేహాన్ని నా ఆత్మను కాపాడినందుకు ମୋ ଶରୀର ମୋ ଆତ୍ମାକୁ ତୁମେ ରକ୍ଷା କରିବାରୁ నీకు కృతజ్ఞతలని మంచము దిగగానే మోకరించి ప్రార్థన చేస్తూ స్తుతించాలి. ତୁମେ ଘଟ ହୁଲୁ ହୁଲୁ କୃତଜ୍ଞ ବଳିକୁ ଚଢେଇବାର ଅଛି। దేవుని వాక్య గ్రంథాన్ని తెరిచి వాక్య వాగ్దానం చదువుకుంటూ ఆ దీవెన చదువుకుంటూ సంతోషముతో దేవా ఈ రోజు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు చెల్లించాలి. ଆଉ ବାକ୍ୟ ଶାସ୍ତ୍ରାଂଶ ଯେପରିକି ପ୍ରତିଜ୍ଞା ଗୁଡ଼ିକୁ ଯେପରି କୃତଜ୍ଞ ବଳି ଚଢେଇବା ପରେ ସେ ବାକ୍ୟ ଥିବା ଆନନ୍ଦକୁ ଅନୁଭବ బయటకు వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకొని వెళ్ళాలి. ବାହାରକୁ ଦେଲାବେଳେ ପ୍ରାର୍ଥନା କରି ଯିବାର ଅଛି। ఇంటికి రాగానే ଆଉ ଘର ମଧ୍ୟକୁ ପ୍ରବେଶ କରୁ କରୁ క్షేమముగా తీసుకొచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు ଆଉ చెల్లించాలి. ତୁମେ ଯେପରି ସୁରକ୍ଷା ଭାବରେ ଆଣିଲେ ଏଥି ନିମନ୍ତେ ଧନ୍ୟବାଦ ବଳି ଚଢେଇବାର ଅଛି। అన్నము తినుటకు ముందు ଆଉ ଆହାର ପଦାର୍ଥ ଖାଇବା ପୂର୍ବରୁ దేవునికి వందనములు ఆచరించి ଆଉ ପ୍ରଭୁଙ୍କୁ ଯେପରି ଧନ୍ୟବାଦ ଦେଇ ఆహారం ఇచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ଆଉ ପଦାର୍ଥ ବହନ ପୋଷଣ ପରମେଶ୍ୱର ଧନ୍ୟବାଦ ଚଢେ తింటే ଖାଇଲେ ఆ ఆహారం నీకు ఆరోగ్యవంతంగా ସେ పనిచేస్తుంది. ଖାଦ୍ୟ ତୁମକୁ ଆରୋଗ୍ୟ ଦେବ। దేవుని ప్రార్థన చేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీళ్లు తాగితే ଆଉ ପ୍ରଭୁଙ୍କୁ ଧନ୍ୟବାଦ ଦେଇ ଜଳପାନ କଲେ ఆ నీరు నీ లోపల ఉన్న రోగాలన్నింటినీ శుభ్రం చేస్తుంది. ଆଉ ସେ ଜଳ ତୁମ ଶରୀରରେ ସକଳ ରୋଗକୁ ନିବାରଣ କରିବ। నువ్వు ఏ పని చేయాలన్నా, ତୁମେ ଯେକୌଣସି କାର୍ଯ୍ୟ କଲେ ମଧ୍ୟ ఏ చదువు చదవాలన్నా, ଯୋଉ ବିଦ୍ୟାକୁ
దేవుని అడగాల, प्रभु को बचाओ, దేవుని ప్రార్థన చేయాల. प्रभु को प्रार्थना करो, ఎలా అడగాల? किमिति कोई मांगी बरछि, దేవా నీ చిత్తం ఏంటో నా ఎడల బయలుపరచుము. प्रभु तुम इच्छा कोन मो करे प्रकाश నీ చిత్తమైతే ఈ ఉద్యోగం నాకు దయచేయు. तुम इच्छा ताले वक्त दियो, నీ చిత్తమైతే ఈ చదువు చదవడానికి నాకు శక్తి దయచేయు, జ్ఞానం तुम इच्छा దయచేయు. ताले विद्या परिवार मध्य सहाय्य करो, నీ చిత్తమైతే నన్ను ఏ ఉద్యోగంలో ఉండాలో, ఎక్కడ ఉండాలో, ఏ విధంగా ఉండాలో నాకు నీవే నీ చిత్తాన్ని నాకు తెలియజేయమని ప్రార్థన చేయాలి. और तुम इच्छा तो चाकरी रे क्यों जगह में व्यवहार तुम संकल्प को मत प्रकाश करो, యేసయ్యతో ఫ్రెండ్షిప్ చేయాలా, आ प्रभु यीशु को सहित तुम्हें बंधुता स्थापन करिबार अछि, సాతానుతో ఫ్రెండ్షిప్ కట్ చేయాలా. और शैतान से तुम्हें बंधुता को कट करिबार अछि, ఎవరు కట్ చేయాలా? काश कटबार अछि, సాతానుతో రిలేషన్షిప్ కట్ చేసి शैतान से तुम रिलेशनशिप को कट करिबार अछि, యేసయ్యతో రిలేషన్షిప్ ఏం చేయాలా? आ प्रभु को सहित तुम रिलेशनशिप को कट करिबार अछि, కలిగి ఉండాలి. कनेक्ट करिबार अछि, ఎవరితో ఉందాం? काश करिबार अछि, యేసయ్యతో ఉందామా లేదా? प्रभु से रहबा कि नहीं, ఎంతమంది బోర్ పడుతుంది? कच्चा तो बोर लगे से कहते लेकिन నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోవాలి మనం. आ सत्य के निर्भय रंग से काम करिबार अछि, ఎంతమందికి ఉత్సాహంగా ఉంది దేవుని వాక్యం వింటుంటే? कच्चा उत्साह लगे सदा प्रभु वाक्य सुनिबा समय रे, దేవుని వాక్యం నిన్ను జీవింపజేస్తుంది, सदा प्रभु का वाक्य तुमको जीवंत कराइबो, నిన్ను మరణం నుంచి విడిపిస్తా ఉంది. तुमको मरण जे पर उठाइबो, నీ కోసం ఆయన మరణించి పునరుద్ధారణ లేచినందుకు कारण तुम्हारी मध्य से मुक्ति बड़ करके पुनरुत्थित दैछन्ति, మన పాపములను క్షమించిన నిమిత్తం ఆయన బలైపోయాడు. আমার का पाप निमंते जे परिसे नीचे को नीचे बलिकृत कले, ఇంకా మనం పాపములను జీవిస్తే యేసయ్యకి అవమానకరం. यदि हमें और पाप रे बसरे पाप जीवन यापन करिबा ताहले ताको अपमान अटे, ప్రతి దేవుని కార్యక్రమానికి అటెండ్ కావాలి. हमन सकल ईश्वर कार्यक्रम मध्य हमें अटेंड करिबार अछि, దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో सदा प्रभु को तुमको देइते विषय रे దేవుడికి నీవు ఇవ్వాలి. प्रभु को तुम्हें देबार अछि, ఒకడు అనుకున్నాడంట, आ जणे एमिति भाबिला, అయ్యా आज्ञा యేసయ్యా ऐसे प्रभु నాకు పావలా ఇస్తే आ मते जे कोई 25 पैसे देले, నీకు 10 పైసలు ఇస్తాను అన్నాడంట. हम तुमको 10 पैसे दे देबे, దేవుడు పావలా ఇచ్చాడంట. आ प्रभु ताको 25 पैसे देले, తర్వాత అన్నాడంట, तापर कहला నాకు రూపాయి ఇస్తే मते जदि टंकाडी दबो నీకు పావలా ఇస్తాను అన్నాడంట. 25 पैसे दे देबे, రూపాయి ఇచ్చాడంట. प्रभु ताको टंकाडी देले, నాకు 10 రూపాయలు ఇస్తే मते 10 टंका देले, నీకు రూపాయి ఇస్తాను అన్నాడంట. ताको टंकाडी दे देबे कहला, ఇచ్చాడు దేవుడు. तापर प्रभु ताको देले, ఎంతవరకు ఇచ్చాడో తెలుసా? केते पर्यंत दे जानिछन्ति, 1000 వరకు ఇచ్చాడు, आ जब 1000 पर्यंत देले, 10,000 వరకు ఇచ్చాడు. 10,000 देले, లక్ష వచ్చిన తర్వాత ఆలోచిస్తున్నాడంట. लक्ष्य आसला परे ता मन ఎలా भीतर లక్ష వచ్చిన తర్వాత 10,000 ఇవ్వాలంటే ఎలా ఉందంట? लक्ष्य आसे 10,000 देले केमिति लागिवो, ఎలా ఇచ్చేస్తాను? केमिति देई देबी, నీకు లేనప్పుడేమో ఏమన్నా तुमको नथला बेले कोन स्वीकार कलो, అయ్యగారు ప్రార్థన చేయండి, आज्ञा हमारी मते प्रार्थना करो, అమ్మగారు ప్రార్థన చేయండి, मां हमारी मते प्रार्थना करो, యేసయ్యా దీవించు అన్నాం. प्रभु मते आशीर्वाद करो, దీవించిన తర్వాత ఏం చేయాలా? आशीर्वाद करा पर कोन करबे अछि, నీకు ఆయన ఇచ్చిన కొలు ఇస్తానే ఉండాలి. आ तुमे जहां मनते करछो, నీకు ఆయన చేస్తున్న కొలు నువ్వు చేస్తానే ఉండాలి దేవుడి పని. आ जे जते पक्षन को तुमे ताक करी आगु को बढ़िबार अछि, నువ్వు ఇక్కడ బ్రేక్ వేస్తే అక్కడ బ్రేక్ పడిపోతాయి. आ जे जगह तुमे ब्रेक पकइबो से जगह तुमर ब्रेक, ఎక్కడ బ్రేక్ పడకూడదు నీకు? तुमे केउ जगह ब्रेक पड़िबार నువ్వు ఇక్కడ नाही, బ్రేక్ వేసావు అనుకో, तुमे ए जगह जदि ब्रेक पकइबो అక్కడ బ్రేక్ పడుద్ది, आ सेटर ब्रेक पड़िबो, మళ్ళీ మొదలుకు వస్తాం. तापर पुनर्बार आद्य स्थिति को आसीबो, ఇక్కడ రొటేషన్ అవుతానే ఉండాలి, దేవుడి కార్యాలు జరుగుతాయి. एति निमंते जदि हम जते पର୍ଯ୍यন্ত रोटेशन करथिबा ఆది అపోస్తులైన వారు ప్రియమైన పిల్లలు, आदि पेरिते माने पेशर వారి करो, చరాస్తులను అమ్మివేసి ताको संपन्न संपूर्ण को बिकी दे, ఒట్టి వస్త్రాలతో దేవుని పరిచర్యలో పాల్గొన్నాడు केवल అపోస్తలుడు పౌలు वस्त्र గారు. सहित जे परी से मन प्रभु को प्रशंसा कले, పేతురు గారితో పౌలు గారితో ఉన్న వారి శిష్యులందరూ వారి చరాస్తులను అమ్మివేసి వెంటబడ్డ దేవుని వెంటాడారు వాళ్ళు. और पावलो को सहित पितर को समस्त शिष्य माने अपना सकल संपत्ति को विक्रय करी రోజు सब दे दे, ఆ డెడికేషన్ మనలో ఉండాలి, से परी डेडिकेशन समर्पण ఆ ఆలోచన మనలో ఉండాలి. हमारे को भीतर से परी चिंता राशि अछि, ఇంతవరకు సరిపోదు, एते पର୍ଯ୍यंत हबो नाही, ఇక ఈ ఊర్లో ఈ గ్రామాలన్నీ మారిపోవాలా, और एटी ग्राम के सकल परिस्थिति पर बदलिबार अछि, క్రీస్తు సామ్రాజ్యంగా మారాలా, प्रभु यीशु कृष्ण का साम्राज्य स्थापित होबार अछि, యేసయ్య సంతోషం తెలుసుకోవాలి వాళ్ళు, और इस प्रभु यीशु कृष्ण का आनंद యేసయ్య దీవెనలు తెలుసుకోవాలి వాళ్ళందరూ, प्रभु का आशीर्वाद से जानिबार अछि, వాళ్ళందరికీ తెలియజెప్పే శక్తి మీ దగ్గర ఉంది. आ से समस्त को कोई शक्ति पवित्र
ଅଛି। అందుకే మీ యవ్వన బలాన్ని, ଏଥି ନିମନ୍ତେ ତୁମ ଯୁବା ବଳକୁ, మీ యవ్వన శక్తిని ତୁମର ଯୁବା ଶକ୍ତିକୁ యేసయ్యకు సమర్పించి ଆଉ ପ୍ରଭୁଙ୍କୁ ସମର୍ପଣ କରି ప్రార్థన చేయాలా. ପ୍ରାର୍ଥନା କରିବାର ଅଛି। సువార్తను ప్రకటించే ସୁସମାଚାର ଘୋଷଣା କରିବାର ଅଛି। సైనికులుగా మారాలా. ଆଉ ସୁସମାଚାର ସୈନିକ ଭାବେ ଠିଆ ହେବାର ଅଛି। అలా చేస్తేనే దేవునికి మహిమ. ସେପରି କଲେ ହିଁ ପ୍ରଭୁ ଯୀଶୁ ఈ దేహము దేవుడిచ్చాడు కనుక ଈଶ୍ୱର ଦେଇଥିବା ହେତୁ ఈ దేహముతో దేవుని మహిమ పరుచుము. ଏ ଶରୀର ସହିତ ସଦାପ୍ରଭୁଙ୍କୁ ତୁମେ ପ୍ରଶଂସା କର। ఈ దేహంలో ప్రతి అవయవాన్ని దేవుడు తన చిత్త ప్రకారంగా మనకు అనుగ్రహించాడు ଏ కనుక ଶରୀର ସକଳ ଅଙ୍ଗ ପ୍ରତ୍ୟଙ୍ଗ ଯେପରିକି ସେ ଦେଇଥିବା ହେତୁ నీ కంఠ స్వరాన్ని, ତୁମ କଣ୍ଠ ଧ୍ୱନିକୁ, నీ కంటి చూపును, ତୁମ ଚକ୍ଷୁ ଦୃଷ୍ଟିକୁ, నీ వినికిడిని, నీ హృదయాన్ని, ତୁମର ସ୍ୱରକୁ, ତୁମ ହୃଦୟ, ତୁମ ସର୍ବରାତ୍ମକ ଶକ୍ତିକୁ, ତୁମ ହୃଦୟକୁ, నీ పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు దేవునికి సమర్పించు. ତୁମ ପଞ୍ଚ ଇନ୍ଦ୍ରିୟକୁ, ଜ୍ଞାନେନ୍ଦ୍ରିୟକୁ ସଦାପ୍ରଭୁଙ୍କୁ ସମର୍ପଣ କର। నీ కన్ను ప్రాముఖ్యమైనది దేవునికి. ତୁମ ଚକ୍ଷୁ ସଦାପ୍ରଭୁଙ୍କ ପ୍ରମୁଖ ବିଷୟ ଅଟେ। దేవుడిచ్చిన ఇంద్రియాలు దేవునికి సమర్పించము. ଈଶ୍ୱର ଦେଇଥିବା ଇନ୍ଦ୍ରିୟଗୁଡ଼ିକୁ ଈଶ୍ୱରକୁ ସମର୍ପଣ କର। ఒక భక్తుడంట, ଗୋଟେ ଭକ୍ତ ଏପରି అంటే କହୁଛନ୍ତି, భక్తుడు కాదు, ఒక వ్యక్తి ଆଉ ଗୋଟେ ବ୍ୟକ୍ତି ଅଟନ୍ତି, క్రైస్తవ కుటుంబంలో పుట్టి ଆଉ ଖ୍ରୀଷ୍ଟିଆନ ପରିବାର ମଧ୍ୟ ଜନ୍ମଗ୍ରହଣ କରି దేవుని గ్రంథాన్ని ఇప్పుడు చదవలేదు. ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟକୁ ସେ କେବେ ପଢ଼ିନଥିଲା, అలాగే దేవునికి ఎప్పుడు ప్రార్థన చేయలేదు. ଆଉ କେବେ ମଧ୍ୟ ପ୍ରଭୁଙ୍କୁ ପ୍ରାର୍ଥନା ମଧ୍ୟ କରିନଥିଲା, దేవుని గుడికి ఎప్పుడు వెళ్ళలేదు. ଆଉ ଗିର୍ଜାକୁ କେବେ ମଧ୍ୟ ଯାଇନାହିଁ। ఒకసారి ଗୋଟେ ଦିନ ఒక భయంకర యాక్సిడెంట్ అయిపోయి ଆଉ ଭୟଙ୍କର ଗୋଟେ ଆକ୍ସିଡେଣ୍ଟ ହେବା ଦ୍ୱାରା మంచం మీద పడున్నాడు. ଶଯ୍ୟା ଉପରେ ପଡ଼ିଲା। తన మనస్సులో ఒక మాట అనుకుంటున్నాడు. ତାଙ୍କ ହୃଦୟ ବୋଧେ ଗୋଟେ ଭାବନାକୁ, ఆ మనసుకు ఒక స్వరం వినిపిస్తా ఉంది. ଆଉ ସେ ଶଯ୍ୟାରେ ଯେପରି ଗୋଟେ ସ୍ୱର ଶୁଭାଯାଉଛି, వినిపించుచున్నది కేతనాకు, ఒక కేతనాకు వినిపించుచున్నది కేతనాకు, ఒక కేతనాకు. నాకు కన్నులు ఉన్నంత వరకు చదవలేదు నీ గ్రంథము, నాకు కనుదృష్టి ఉన్నంత వరకు చదవలేదు నీ గ్రంథము. దృశ్యంతా పోయాక, దృశ్యంతా పోయాక చదవాలని ఉంది నీ వాక్యము వినిపించుచున్నది కేకనాకు, కేకనాకు. నాకు కాళ్ళు ఉన్నంత వరకు వెళ్ళలేదు నీ మందిరం, నాకు కాళ్ళు ఉన్నంత వరకు వెళ్ళలేదు నీ మందిరం. అలన్నీ పోయాక నడవాలని ఉంది నీ మందిరం వినిపించుచున్నది కేకనాకు, కేకనాకు. ప్రియమైన పిల్లలారా, దేవుని వాక్యము, దేవుడు ఇచ్చిన ఈ దేహం ఉన్నంత వరకే మనం చేయగలం దేవుని పని. ଆଉ ଈଶ୍ୱର ଦେଇଥିବା ସ୍ୱର ଥିଲା ପର୍ଯ୍ୟନ୍ତ ଆମେ କାମ ఈ କରିପାରିବା। శక్తిని, ఈ బలము, ఈ జ్ఞానము, ఈ తెలివి, ఈ నీకున్న ఆస్తి, నీకు ఇచ్చిన తల్లిదండ్రులు, నీకు ఇచ్చిన కుటుంబం అంతా దేవుడు ఇచ్చినదే. ଆଉ ତୁମକୁ ଥିବା ଜ୍ଞାନ, ବୁଦ୍ଧି, ନିପୁଣ, ବିଦ୍ୟା, ଶକ୍ତି ସବୁ ବିଷୟ ସଦାପ୍ରଭୁ ଦେଇଥିବା ଦାନ ଅଟେ। తిరిగి నీవు దేవుడి కోసం ఉపయోగపడితే అది ఆయనకి ఫలితము, నిన్ను తీసుకెళ్లి తన రాజ్యంలో వారసులుగా నిలబడతారు. ଆଉ ସେ ସବୁ କଳା ବିଷୟକୁ ନେଇ ଯଦି ସଦାପ୍ରଭୁଙ୍କୁ ମହିମା କରିବ, ତାହେଲେ ପ୍ରଭୁଙ୍କ ମହିମା అట్టి గొప్ప దీవెన ఆశీర్వాదంతో ప్రభువును అందరినీ కరుణించి కాపాడి రక్షించి దీవించును గాక. ఆమేన్. ఇంతవరకు కూడా ఈ యొక్క మంచి అవకాశాన్ని కల్పించిన పాస్టర్ జాన్ గారికి, అలాగే రెవరెండ్ మన జాషువా గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు, కృతజ్ఞతలు. మరణాత అలాగే వేదికను అనుసరించిన పాదలందరికీ హృదయపూర్వక వందన మరణాతలు. మరణాత మీ అందరికీ మరణాత.